అందరం ధ్యానానికి సిద్ధమవుదాం. ఓంకారంతో ధ్యానాన్ని మొదలు పెడదాం. హరి ఓం. ధ్యానానికి సిద్ధమయ్యే ముందల మన చేతి వేళ్లను వేళ్లల్లో దూర్చి ప్రశాంతంగా కూర్చోవాలి. నేల మీద కూర్చునే వాళ్ళైతే ఒక చాప, దానిపైన తెల్లని వస్త్రము వేసుకొని కూర్చోవాలి. కుర్చీలో కూర్చునే వాళ్ళైతే ఒక తెల్ల వస్త్రాన్ని కుర్చీలో వేసుకొని కూర్చోవాలి. వెన్నుముకని నిఠారుగా ఉంచుకోవాలి. తలకాయని కొంచెం పైకెత్తి నిఠారుగా ఉంచుకోవాలి. ధ్యానానికి సిద్ధమయ్యే వాళ్ళమందరం కూడా శరీరంలో ఏ బిగుతులు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. పాల భాగమంతా సంతోషమైనట్లుగా ప్రశాంతంగా లూజ్గా వదిలేయాలి. ముఖ భాగంలో చిరునవ్వుతో ధ్యానానికి ఉపక్రమించాలి. హరి ఓం. ఇప్పుడు ధ్యానానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరమైతే ధ్యానానికి సిద్ధంగా ఉన్నామో వారి సహస్రారము పైన సప్త ఋషులు వలయాకారంలో ఆసీనులై మనల్ని ఆశీర్వదిస్తున్నారు. హృదయపూర్వకంగా స్వీకరించుతూ హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. మన చుట్టూతా చైతన్యవంతమైన దిశలో మన యొక్క శరీర భాగాన్ని ధ్యానానికి ఉపక్రమించి ఉన్నాం. మన చుట్టూతా కాంతి పుంజరం లాగా రక్షణ కవచం అనేది ఆరాలాగా ఏర్పడి ఉంది. గమనించుకుంటూ ధ్యానంలో షట్చక్రాల యొక్క పూరణ, ఆత్మ యొక్క ప్రయాణాన్ని గమనిద్దాం. శ్వాస పైన ధ్యాస ఉంచుతూ మన లోపల షట్చక్రాలను ప్రయాణం చేద్దాం. నేను ఆత్మను. ఈ శరీరంలో ఉంటూ నా యొక్క కర్మబంధాలను నశింపచేసుకుంటూ మోక్ష మార్గానికి ప్రయాణమవుతున్న ఆత్మను. నా శరీరమంతా ప్రశాంతంగా, చైతన్యవంతంగా, ఆనందమయంగా ఉంది. గమనిస్తున్నాను. ధ్యానంలో కూర్చున్న నేను భూమికి ఆనని ప్రదేశమే మూలాధార చక్రంగా నేను చూస్తున్నాను. మూలాధార చక్రంలో గణపతిని ప్రతిష్ఠించుకుని అధిపతి అయిన గణపతిని నమస్కరిస్తున్నాను. గణపతి యొక్క నివాసమైన మూలాధార చక్ర వెలుగు కాంతిలో ఆ ప్రదేశమంతా అతి పవిత్రంగా, ఎటువంటి రుగ్మతులు లేని ప్రదేశంగా, ఎటువంటి మచ్చలు లేవు, ఎటువంటి రుగ్మతులు లేవు, ఎటువంటి రోగయుక్తము లేదు. అంతా చైతన్యవంతంగా హాయిగా మూలాధార చక్రమంతా పరమ పవిత్రంగా కనిపిస్తుంది. గమనించుకుంటున్నాను. నేను ఆత్మను.
అదే చైతన్య భావనతో, అదే ప్రయాణంతో నా యొక్క ఆత్మ అనే కాంతి వెన్నెముకని ఆధారంగా చేసుకొని పైకి ప్రయాణిస్తోంది, గమనిస్తున్నాను. అదే చైతన్య కాంతితో పైకి ప్రాకుతూ ఉన్న ఆత్మని స్వాధిష్టాన చక్రంలోకి ప్రయాణించాను. స్వాధిష్టాన చక్రానికి అధిపతి చతుర్ముఖ బ్రహ్మ. మూలాధార చక్రానికి 3 అంగుళాల పైన ఉన్న స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశించాను. నా యొక్క ఆత్మ ప్రయాణంలో అనే మంత్రం చేత నేను స్వాధిష్టానికి చేరుకున్నాను. స్వాధిష్టాన ప్రదేశమంతా పవిత్రంగా, ఎటువంటి రుగ్మతులు లేకుండా, గర్భస్థానమంతా అతి పవిత్రంగా, ప్రాణమయంగా, ఆనందమయంగా, ఎటువంటి రుగ్మతులు లేకుండా నేను గోచరిస్తున్నాను. నేను ఆత్మను. అతి చైతన్యవంతంగా నా లోపల ఉన్న ఆత్మ ప్రయాణాన్ని నేను గమనించుకుంటూ గర్భస్థానమంతా పవిత్రం చేస్తున్నాను. ఎటువంటి రుగ్మతులు లేవు, ఎటువంటి అనారోగ్యము లేదు. అంతా చైతన్యవంతంగా మారిపోయింది. హే పరమాత్మ, నీ పాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. హే పరంధామ, నన్ను జ్ఞానవంతమైన మార్గంలో ఆశీర్వదించు తండ్రి. నా యొక్క మార్గాన్ని ఎటువంటి ఆటంకములు లేకుండా ఆశీర్వదించు. నా యొక్క మార్గంలో, నా యొక్క ప్రయాణంలో స్వాధిష్టాన చక్రం నుంచి 6 అంగుళాల పైన ఉన్న మణిపూరక చక్రానికి ప్రయాణిస్తున్నాను. షట్చక్రాల యొక్క సందేశం, షట్చక్రాల యొక్క మంత్రం సోహం. అనే శబ్దంతో పైకి పాకుతూ ఉన్నాను. నా ఆత్మ యొక్క ప్రయాణం దేదీప్యమానం. నా యొక్క ఆత్మ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేవు. వెన్నెముకని ఆధారం చేసుకుని నా యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. మణిపూరక చక్రంలోకి ప్రవేశిస్తున్నాను. అనేక జ్ఞానవంతమైన మణులతో నా మణిపూరక చక్రమంతా వ్యాపించి ఉంది. మణిపూరక చక్రానికి అధిపతి మహాశక్తి. నా మణిపూరక చక్రమంతా అతి చైతన్యవంతంగా, ఆనందమయంగా, బ్రహ్మోత్వమంగా ప్రణమిల్లుతూ ఉన్నది. హే పరాశక్తి, నీ పాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, నా లోపల చైతన్యంతో నేను నీకు నమస్కరిస్తున్నాను. అమ్మా, నన్ను నడిపించు,
జ్ఞానాన్ని ప్రసరింపచేయమ్మా. పరంధామ పరమేశ్వరి, నా యొక్క కర్మలను, దుష్కర్మలన్నిటినీ కూడా నశింపచేయి. జ్ఞానమైన కర్మలను నాకు అనుగ్రహించమ్మా, ప్రసాదించమ్మా. హే పరమేశ్వరి, నేను నీకు దాసురాలనమ్మా. ఈ శరీరంలో ఉంటూ నేను నిన్ను ధ్యానిస్తూ నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నానమ్మా. అమ్మా పరమేశ్వరి, మణులతో కూడిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. హే పరంధామ పరమేశ్వరి, నన్ను అనుగ్రహించు. మణుల వంటి మణిపూరక చక్రం నుంచి పైకి పాకుతూ ఉన్న నా యొక్క ఆత్మను గమనిస్తూ ఉన్నాను. నా యొక్క ప్రమాణమంతా ప్రయాణము అతి చైతన్యవంతంగా ఆనందమయంగా సాగుతూ ఉంది. గమనిస్తున్నాను. సోహం సోహం. నా శరీరం చుట్టూతా ఆనందమయ కాంతులతో, చైతన్య కాంతితో అతి పవిత్రంగా మారిపోతుంది. ఎటువంటి విఘ్నాలు నాకు లేవు. నేను ఆత్మను, చైతన్య స్వరూపాన్ని. నేను ఆత్మను. నేను మణిపూరకం నుంచి అనాహత చక్రానికి ప్రయాణమవుతూ ఉన్నాను. సోహం సోహం. మణిపూరక చక్ర జ్ఞానంతో, అమ్మ ఆశీర్వాదంతో అనాహత చక్రానికి ప్రయాణమయ్యాను. అనాహత చక్రానికి అధిపతి రాధాకృష్ణులు. అంతా ప్రేమమయం. నా హృదయమంతా ప్రేమమయం. ఎటువంటి దుష్ట ఆలోచనలు లేని పరిస్థితి, ఎటువంటి దుష్కర్మలు లేని చైతన్యం. నేను ఆత్మను. నా హృదయమంతా పవిత్రమైన ఆలోచనలతోటి నిండిపోయి ఉన్నది. హే పరంధామ, రాధాకృష్ణులను నేను దర్శిస్తున్నాను. హే పరమాత్మ, కృష్ణ పరమాత్మ, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానవంతమైన మణులతో నేను నిన్ను చేరుకున్నాను. అతి పవిత్రంగా ఉన్న నీ యొక్క జ్ఞాన జ్యోతిని నాకు ప్రసరింపచేయి. హే కృష్ణ పరమాత్మ, నా హృదయమంతా ప్రేమపూరితంగా ఉన్నది. చక్కటి చైతన్యంతో నేను నా శరీరమంతా వ్యాపిస్తూ ఉన్నాను. అంతా చైతన్యం, అంతా ఆనందం. శరీరమంతా బలంగా, ప్రేమపూరితంగా మారిపోతూ ఉన్నది. నా యొక్క శరీరం చుట్టూతా ఆత్మ చైతన్యం అనే కాంతి రక్షణగా ఉన్నది. ఎటువంటి రుగ్మతులు నన్ను చేరుకోలేని స్థితిలో ఉన్నాను. హే పరంధామ, ఆనంద స్వరూప, నా శరీరమంతా నీ యొక్క కాంతితో ప్రబలుతూ ఉన్నది. అదే చైతన్య స్వరూపం భుజాల నుంచి మోచేతులకు, మోచేతుల నుంచి ముంజేతులకు, ముంజేతుల నుంచి అరచేతులకు వ్యాపిస్తూ ఉన్నది. నా ఆత్మ ప్రయాణంలో
అతి శక్తివంతంగా మారిపోతూ ఉన్నది శరీరమంతా. హే పరంధామ, అదే చైతన్య శక్తితో ముంజేతులకు, ముంజేతుల నుంచి మోచేతులకు, మోచేతుల నుంచి బాహువులకు, బాహువుల నుంచి కంఠానికి నేను ప్రయాణిస్తున్నాను. నేను ఆత్మను. ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ వెన్నెముకని ఆధారం చేసుకుని పైకి పాకుతూ ఉన్నాను. సోహం సోహం. సోహ శబ్దంతో నేను కంఠ భాగాన ఉన్న విశుద్ధ చక్రంలోకి ప్రయాణించాను. విశుద్ధ చక్రమంతా అతి పవిత్రంగా, అతి జ్ఞానవంతంగా, సరస్వతీదేవి కటాక్షంగా నా కంఠ భాగమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది. నా కంఠస్వరంలో సరస్వతి తిష్ట వేసుకుని కూర్చున్నది. విశుద్ధ చక్రానికి అధిపతి పరమశివుడు, జ్ఞానమూర్తి అయిన శివుని దర్శిస్తున్నాను. దక్షిణామూర్తి రూపంలో నేను దర్శిస్తున్నాను. జ్ఞానస్వరూప పరమాత్మ, హే పరంధామ, సృష్టి లయకారక, నన్ను ఆశీర్వదించు. హే పరంధామ, పరమేష్టి, నేను నిన్ను పాదాలు స్పృశిస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నా యొక్క నమస్కారాలను స్వీకరించు. పరంధామ, హే పరమాత్మ, నన్ను మనపూర్వకంగా జ్ఞానమయ మార్గంలో ఆశీర్వదించు. అదే చైతన్య భావంతో నా కంఠ భాగమంతా పవిత్రంగా మారిపోతుంది. ఆధ్యాత్మికమైన అనుభవం, ఆధ్యాత్మికమైన చైతన్యం పరమాత్ముడు ఆశీర్వచన రూపంలో ఇస్తున్నారు. స్వీకరిస్తున్నాను. అదే భావనతో, అదే చైతన్యంతో నేను పైకి ప్రసరిస్తూ ఉన్నాను. నేను ఆత్మను. నా ఆత్మ ప్రయాణం చెంపల భాగం నుంచి నేత్రాలు, నాసికేంద్రియాలు, చెవుల భాగమంతా పునీతంగా, అతి చైతన్యవంతంగా, ఎటువంటి రుగ్మతలు లేని ప్రయాణంలో ఉన్నాను. లక్ష్మీ కటాక్షంతో నా ముఖభాగమంతా దేదీప్యమానంగా, కాంతివంతంగా మారిపోతూ ఉన్నది. భృకుటి స్థానంలో ఉన్న జ్యోతి స్వరూపాన్ని దర్శిస్తున్నాను. సోహ శబ్దంతో ముఖభాగమంతా పునీతంగా మారిపోయింది. అనేక వేల కాంతులను ముఖభాగమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. దర్శిస్తున్నాను. నా కంటి కాంతులు సూర్యచంద్రుల్లాగా వెలుగుతూ అతి చైతన్యంగా మారిపోతున్నాయి. కళ్ళ కాంతి భాగమంతా ఆనందంగా, చైతన్యంగా, సూర్యులు వెలుగుతున్నట్లుగా అంత స్పష్టంగా మారిపోతూ ఉంది. గమనిస్తున్నాను. కనుబొమ్మల మధ్య భాగంలో
దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న ఆ జ్ఞా చక్రాన్ని గమనిస్తున్నాను. భృకుటి స్థానంలో జ్యోతి స్వరూపాన్ని గమనిస్తున్నాను. భృకుటి స్థానమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. అతి చైతన్యమైన పరమాత్ముడిని దర్శిస్తున్నాను. నేను ఆత్మ. హే పరంధామ పరమేశ్వర, నా పాలభాగంలో నా యొక్క ఆత్మ చైతన్యమైన నిన్ను నేను గమనిస్తున్నాను. హే పరంధామ పరమాత్మ జ్యోతిస్వరూప, నా యొక్క మార్గాన్ని చైతన్యవంతం చేయి. నా యొక్క కర్మలను, దుష్కర్మలన్నిటినీ కూడా భస్మం చేసి జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు. చైతన్య స్వరూప పరంధామ, అదే చైతన్య స్వరూపం సహస్రారంలోకి ప్రయాణం చేస్తూ ఉంది. సహస్రారంలో తలభాగమంతా చైతన్యంగా 1000 కోట్ల దేదీప్యమానంగా వెలుగుతోంది. కిరణ శక్తితోటి పరమాత్ముడు పవళించి ఉన్నారు. బ్రహ్మరంధ్రంలో 1000 పడగలులాగా తలభాగమంతా కప్పబడి ఉంది. 1000 తలలు, 1000 ముఖములు, 1000 నాలుకలతో పరంధాముడు పద్మనాభుడిని దర్శిస్తున్నాను. సర్వవ్యాప్తిగా ఉన్న పరమేష్టిని గమనిస్తున్నాను. అంతా చైతన్య స్వరూపం. విశ్వస్వరూపాన్ని దర్శిస్తున్నాను. హే విశ్వరూప పరంధామ, అనేక బాహువులతో, అనేక తలులతో, అనేక నాలుకలతో దేదీప్యమానంగా సర్వవ్యాపిగా ఉన్న నిన్ను చూస్తున్నాను. పరంధామ పరమేశ్వర తండ్రి, నన్ను అనుగ్రహించు. వేయి తలల శేషునితో పవళించి ఉన్న నిన్ను గమనిస్తున్నాను. నీ పాదాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. పరంధామ పరమేష్టి, నన్ను ఆశీర్వదించు. నన్ను జ్ఞాన మార్గంలో నడిపించు. నా యొక్క మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేని చైతన్యం నన్ను మార్చు. పరంధామ పరమేష్టి, హే చైతన్య స్వరూప, ఆనంద స్వరూప, నన్ను ఆశీర్వదించు తండ్రి. ప్రకటి స్థానమంతా ప్రశాంతంగా ఉంది. అదే భావనతో, అదే ఆనందమయ అనుభవంతో బాహ్యంలోకి వస్తున్నాను. హరి ఓం. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया. ओम शांति शांति शांति. చైతన్యమైన శక్తి మన అరచేతుల్లోకి ప్రవేశించింది.
ఇదే అరచేతులను మన ముఖ భాగానికి అద్దుకుంటూ కంటి భాగానికి స్పృశించుకుంటూ బాహ్యంలోకి ప్రయాణిద్దాం. బాహ్యంలోకి ప్రశాంతంగా అరచేతుల్లో ఉన్న చైతన్యాన్ని ముఖానికి అద్దుకుంటూ కంటికి అద్దుకుంటూ మెల్లిగా బాహ్యంలోకి ప్రవేశిద్దాం. హరి ఓం. హరి ఓం.